కవిత వాళ్ళ తాత ఇంటికి వచ్చి నడుచుకుంటే ఎక్కడికి వచ్చినాడు ఒకడే. ఫోటో తీస్తున్నా. జిప్సం ఈ విధంగా ఉంది. ఈ చెట్టు చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో, అక్కడ అంత పెద్దగా ఉంది. ఈ జిప్సం వేసినాకన్నా గ్రోత్ చూడాలి. ఇది చిన్న చెట్టే కాబట్టి చెట్టుకి పంట తెంపేస్తున్నాను. ఇక్కడ టమాటా నారు పెడుతున్నాం. సాగరిక మిక్స్ చేసి ఇది కలుపుకొని మీరు చూడొచ్చు గ్రీన్ గ్రామ్. అన్ని కొబ్బరి చెట్లకి వేప చెక్క వేస్తున్నాము. హాయ్ చెప్పు అందరికి. మధ్యాహ్నం వచ్చినా మామ. కొట్టిగా మామిడి చెట్టు కొట్టుకుంటా అటు ఇటు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 12th March ఫామ్కి వచ్చాను మార్నింగ్. ఈరోజు ఎన్పికే ఇంకా ఓడబ్ల్యూడిసి డ్రిప్ ద్వారా పంపించాలి చెట్లకి. ఇంకా మునగ సైడ్ జిప్సం తెచ్చామన్నమాట. మన సబ్స్క్రైబర్ ప్రశాంత్ అనే అతను మంచిర్యాల నుంచి తను సజెస్ట్ చేశాడు, ఇట్లా మునగ పెరగట్లేదంటే జిప్సం వాడమని. సో అతని రికమెండేషన్ మీద మనము ఈరోజు మునగకి జిప్సం వేస్తున్నాము. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇలాగే మీరందరూ కూడా మాకు ఫామ్లో హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ప్రశాంత్ లాగా మేము ఏమైనా తప్పులు చేస్తే దానికి చెప్తే మేము ఇట్లా కరెక్ట్ చేసుకొని అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము. వరి మేము March 1 రోజు నానో యూరియా స్ప్రే చేసాం అనమాట. అదేం పని చేయట్లేదు, వరి అంతా ఎల్లోయిష్ అవుతుంది. కాబట్టి ఇలా యూరియా తీసుకొచ్చాము ఒక బ్యాగ్, అది తీసుకొచ్చి ఇవాళ బ్రాడ్కాస్ట్ చేస్తాము. ఈ మునగ సైడ్ అంతా ఇట్లా ఈ జిప్సం వేయడానికి ఇట్లా అన్ని చెట్ల చుట్టూ ఇట్లా క్లీన్ చేయించాము. వీటన్నిటికీ జిప్సం వేయాలి. మ్యాక్సిమం అయితే అన్ని చెట్లు ఈ విధంగా ఉండాలి. కానీ చూడొచ్చు గ్రోత్, ఇది ఆల్మోస్ట్ 3 feet ఉంటుంది, ఇది 1 feet కూడా లేదు. గ్రోత్ అనీవెన్ ఉంది, సాయిల్ బాగాలేదు కాబట్టి. సో జిప్సం వేసి ట్రై చేయాలి. ఇది మునగ ఫీల్డ్ అనమాట. ఈరోజు 12th March రోజు ఈ విధంగా ఉంది. జిప్సం వేసాక చూడాలి ఏమైనా తేడా అవుతుందో లేదో. కింద రూట్ పెరుగుతుంది కానీ ఇది హైట్ అవ్వట్లేదు. చూడొచ్చు అనీవెన్ గ్రోత్ ఉంది. కొన్ని చెట్లు ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి, కొన్ని అయితే పెరిగాయి బాగానే. ఇది చూడొచ్చు, ఇది పెరిగింది బాగానే. సో వీటికి అన్నిటికీ ఇప్పుడు జిప్సం వేస్తున్నాము. ఇది కోరమండల్ జిప్సం అనమాట. ఈ విధంగా ఉంది. జిప్సం ఈ విధంగా ఉంది. ఇలా అన్ని చెట్లకి ఈ బిట్లో, మునగ బిట్లో ఈ జిప్సం వేస్తున్నాము. ఒక్కొక్క చెట్టుకి అందాజగా 1 kg అట్లా వేస్తున్నాము. తాత ఎక్కడ పడేసి దీనికేసి పెట్టినాం. ఇట్లా వరుసగా పొడుగ్గా వేసుకుంటూ పో. చాలు. అది ఎంత కిలో ఉంటుంది సార్? అది కట్టల ఎంత అందాజు మళ్ళీ నా కట్టలు ఎంత చూసుకొని దాని అందాజు చూసుకొని కిలో ఎక్కడ బాగుంటుంది పచ్చిగుండి బరువు అందాజు చూస్తాయి కదా. కొంచెం ఎక్కువ తక్కువ ఏం కాదు. కట్టలా 3 కిలోలు అయితే 3 చెట్లకి వేసేస్తే అయిపోతాయి. అట్లా అంటున్నాను. కాయ వస్తున్నావు కాయనన్నా? అన్నీ ఈ పాటికి దీనికన్నా హైట్ అయ్యేది ఉండే. మునగ ఇవన్నీ ఇప్పుడు ఇట్లున్నాయి. జిప్సమ్ కలుపుతున్నాము. అట్లా వేసుకుంటూ పోతా అంతే. ఇట్లా పొడుగా వేసుకుంటూ పో. ఇట్లా
ఇది అడిపంది వచ్చి చెట్టులు కొట్టింది, అయినా మళ్ళీ వచ్చింది అది. ఇలా అంత వాడాలి. సరిపోతుందా పిన్ని ఇది అంతా? ఈ చెట్టు చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో, అక్కడ అంత పెద్దగా ఉంది. ఈ జిప్సం వేసినాకన్నా గ్రోత్ చూడాలి. చాలు పిన్ని అంతా. వేసేదే ఒకటి రాదు, అన్నీ కాదు చెట్లు కావాలి, భూములు కావాలి, నల్లబూసి కాదు చెట్లు కావాలన్నా. ఈ మునగ చెట్లు ఉన్నాయి చిన్నవి, వాటికి మునక్కాయలు కాస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి మునక్కాయలు. రెడ్ జాక్ ఫ్రూట్కి ఇలా ఫ్రూటింగ్ వచ్చింది చూడవచ్చు. వన్ 2 3 4 5 6 7 మొత్తం 7 వచ్చినాయి జాక్ ఫ్రూట్లు. ఇది చిన్న చెట్టే కాబట్టి చెట్టుకి పనస పండు తెంపేస్తున్నాను. ఈరోజు ఎన్పికే యూడబ్ల్యూడిసి డ్రిప్ ద్వారా చెట్ల అన్నిటికి పంపిస్తున్నాం. ఈరోజు వెంచురీ మాకు హైట్ తక్కువ ఉంది, అది సరిగా తీసుకోవడం లేదు కాబట్టి స్ప్రేయర్ తీసుకొని స్ప్రేయర్ ద్వారా ఇది డ్రిప్లో పంపిస్తున్నాము. చూడాలి సెట్ అవుతో లేదో, ట్రై చేస్తాము. వెంచురీ అయితే సెట్ అయితే లేదు. ఇది ఎన్పికే, అది ఓడబ్ల్యూడిసి. ఇప్పటికి ప్రిపేర్ చేసి 2 months అయిపోయింది. ఇది ఒక 20 లీటర్స్, అదొక 20 లీటర్స్ పక్క పెట్టేసి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్పికే ఇట్లా వెంచురీ లెక్కిస్తున్నాము. ఇది ఓడబ్ల్యూడిసి. అల్లము గడొక్కటి పెడతారా? అవి ఇక్కడ టమాటా నారు పెడుతున్నాం. మామూలు గడ్డ మా ఉల్లినారు కాడ అది కొంచెం పెద్దగానే, కాకపోతే మళ్ళీ వేసి అది పెద్ద పెరిగినాక జర వేయి పెడతాం. నామ్డాక్ మై ఫ్రూటింగ్ అయింది. చిన్న చెట్టే, ఇది కట్ చేస్తే బెటర్. ఈ వేప చెక్క ఇవాళ అన్నిటికీ వేస్తున్నాము. అన్ని కొబ్బరి చెట్లకి వేప చెక్క వేస్తున్నాము. ఈ విధంగా ఒకసారి వేప చెక్క చూపి. వేప చెక్క అనేది ఈ విధంగా ఉంది. అన్ని చెట్లకి వేస్తున్నాము. ఫస్ట్ కొబ్బరి చెట్లకి వేసి తర్వాత మిగిలితే మామిడి చెట్లకు కూడా వేస్తాము. లాస్ట్ వీక్ 10 days బ్యాక్ బయోఫర్టిలైజర్స్ వేసాము. మళ్ళీ ఇప్పుడు వేప చెక్క వేస్తున్నాము.
సాగరిక అండ్ పొటాషి. ఇది లిక్విడ్ పొటాషి పౌడర్ కాబట్టి ఎగిరిపోతా అని ఈ లిక్విడ్ సాగరిక మిక్స్ చేసి ఇది కలుపుకొని అందులో కలుపుకుంటున్నాం యూరియాలో. దీని మీద వేసే బాబాయ్ అట్నే అది మిగతా దీని మీద వేసే బాబాయ్. అది అట్లయితే అలా ఖరాబ్ అవుతుందా? కిందికి పోతుంది బాబాయ్ అంతే. మేము ఒక బకెట్లో ఒక గంపల పొటాష్ వేసాము, దానిలో కొంచెం యూరియా వేసాము, దానిలోనే మళ్ళీ సాగరిక మిక్స్ చేసి ఈ యూరియాలో కలుపుతున్నాము. మేము నానో యూరియా పనిచేస్తాం అనుకున్నాము, కానీ నానో యూరియా పనిచేయలేదు మాకు. ఇది ఊరి కలిపింది అంత కలిసి అంత మిక్స్ చేస్తే దీనిలో పోసే బాబాయ్, దీనిలో పోసేసి అయిపోతుంది. అట్లా పోసి ఇది బ్లాక్ కలర్ దాంతో సాగరిక అనమాట. సాగరిక అనేది సీవీడు. మేము మార్చ్ 1 రోజు చేసాము, మళ్ళీ ఇవాళ వేస్తున్నాము సాగరిక. మార్చ్ 1 రోజు స్ప్రే చేసాము, ఈరోజు బ్రాడ్కాస్ట్ చేస్తున్నాము యూరియాలో కలిపి పొటాషియం కలిపి. ఇతన్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు, రాముల తాత. రాముల తాత హాయ్ చెప్పు. హాయ్. మునగ సైడ్ జిప్సం వేయడం అయిపోయింది, గడ్డి కూడా వేస్తున్నారు. ఈ సైడ్ అంతా కొబ్బరి చెట్లు అనమాట. మంచిగా వచ్చినాయి, చిన్న కాయలు పెట్టాము, బాగానే వచ్చాయి. ఏం వేయలేదు వాటికి. వరి ఇవాళ 60 days. యూరియా చల్లుతున్నాం ఇవాళకి. యూరియా చల్లుతున్నాం ఇవాళకి. మా వరి వచ్చేసి 60 days. ఇది లాస్ట్ మాడి అనమాట. దీనిలో అక్కడక్కడ గొలుసు కూడా వచ్చింది. గొలుసు అంటారు కదా బాబాయ్, అక్కడ గొలుసు వచ్చింది, చూపిస్తాను మీకు.
అత్త ఎట్లా వచ్చినావు? నడుచుకొని వచ్చినావా? ఇంటికాడ నుంచి కవిత వాళ్ళ తాత ఇంటికి నుంచి నడుచుకుంటే ఎక్కడి వరకు వచ్చినాడు ఒకడే. ఫోటో తీస్తున్నా. ఏంది ఏషియన్ పెయింట్స్ టీషర్ట్ వేసుకున్నావా మీ అల్లుడిది? టీషర్ట్ ఎవరిది? మనవాడు ఇచ్చాడు. మనవాడు ఇచ్చాడా? యూరియా చల్లడం అయిపోయింది. టైం 5:30 అవుతుంది. యూరియా చల్లడం అయిపోయింది. ఇక్కడ మున్న సైడు జిప్సం కూడా వేసేసినాం. జిప్సం వేసి ఇట్లా గడ్డ వేసినాము. ఇంకా ఒకవేళ కుదిరితే బ్రష్ కట్టతోటి అంతా గడ్డంతా కొట్టేయాలి. ఇటు గ్రీన్ గ్రామ్ ఈ విధంగా ఉంది. ఫ్లవరింగ్ తోటి ఉంది. ఇంకా అక్కడక్కడ ఫ్లవరింగ్ తోటి ఉంది. కొన్ని ప్లేసెస్లో అయింది కూడా. మీరు చూడొచ్చు గ్రీన్ గ్రామ్. కొన్ని ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం బంచ్ ఎవ్రీ టైం బంచ్ లాగా అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. అటు చిన్నగా ఉంది, ఇటు ఒక్క బంచే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. హైట్ బాగా వచ్చింది. ఇది పౌడరీ మిలిడో ఇది ఉంటుంది కదా, పౌడరీ సంథింగ్, అది ఎఫెక్ట్ అయింది చూడొచ్చు ఆకులకి. ఇప్పటివరకు వీటికి ఏం చేయలేదు. ఫస్ట్ సీడ్ ట్రీట్మెంట్ వేసి డైరెక్ట్ వేసేసామన్నమాట ఒత్తుగా భూమిలోనే కలిపి దున్నడానికి, నైట్రోజన్ ఫిక్సేషన్ లాగా. సో ఈల్డ్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు దీని నుంచి. ఎంత వస్తే అంత హ్యాపీగా తీసుకోవడమే. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ గ్రామ్ ఇంకా 10-15 డేస్లో వస్తాయి అనుకుంటా. మున సైడ్ సివిఆర్ పద్ధతిలో బియ్యం చల్లుతున్నాం. బియ్యం అన్న నూకరాన్ని చల్లొచ్చు అన్నారు. మేము దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం చల్లుతున్నాం. ఉపేందర్ మామ హాయ్ చెప్పు. ఇవాళ మా ఫామ్లో ఉపేందర్ మామ హెల్పింగ్ హ్యాండ్ చేస్తున్నాడు. తిరుమామ చూడు, హాయ్ చెప్పు అందరికి. ఇవాళనే వచ్చిన రాగానే ఒక పని చెప్పారు, పనిలో నిమగ్నం అయి పని చేస్తున్నా. మా ఫామ్లో ఎవరు వచ్చినా వాళ్ళతోటి ఒక చెయ్యి వేపిస్తున్నాం మేము. వాళ్ళు జస్ట్ చూడనీకి వస్తున్నారు, మేము ఇలా పని చేపిస్తున్నాం. ఈ మునగ సైడ్ మొత్తం బిట్ అంతా బాగాలేదు. ప్రేమతో చేస్తున్నా. మా బాబాయ్ ఏమో డైరెక్షన్ ఇస్తున్నాడు. యూరియా కొరమండల్ చూడొచ్చు రైస్ ఇలా మొత్తం ఇలా వేస్తున్నాం.
ఈ బిట్ పొలంలో మొత్తం ఫామ్లో మొత్తం ఈ బిట్టే బాగాలేదు, సాయిల్ అసలు ఫెర్టైల్ లేదు. మధ్యాహ్నం జిప్సం వేసాము, ఇప్పుడు ఇలా రైస్ వెళ్తున్నాం మొత్తం ఈ బిట్లో. చూడాలి రిజల్ట్ ఎట్లా ఉంటుందో. ఇటు మునగ సైడు కొబ్బరి చెట్లకు కూడా ఇది వేప చెక్క వేస్తున్నాము. మధ్యాహ్నం వచ్చినా మామ. లైన్లో పడుతున్నావురా, లైన్లో డబ్ల్యూటీసీ స్ప్రే చేస్తున్నాము. ఎన్పికే డ్రిప్ ద్వారా పంపించినాము. ఇప్పుడు ఓడబ్ల్యూటీసీ అనేది ఇలా విధంగా స్ప్రే చేస్తున్నాము పెసర్లకి, అన్ని చెట్లకి. అటు కొట్టలే బాబాయ్. కొట్టి మామిడి చెట్టు కొట్టుకుంటూ పో, అటు ఇటు కొట్టుకుంటా, మధ్యలో పో, అటు ఇటు కొట్టుకుంటూ పో. ఓడబ్ల్యూటీసీ స్ప్రేయింగ్ అవుతుంది. డ్రిప్ ధర వేయలేకపోయినాం కాబట్టి స్ప్రేయింగ్ చేస్తున్నాము. బాబాయ్ చిన్నదే బాబాయ్ మామ. ఓడబ్ల్యూసీ కొట్టడం అయిపోయింది. టైం 6:38 అయింది. ఇవాళ ప్రొడక్టివ్ ఉంది, చూడొచ్చు. ఈవినింగ్ అయింది.